బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అభివృద్ధి చేస్తున్న అమరావతి ప్రాంతంపై దారుణ వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృతమైన కుట్ర దాగి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ విషయాన్ని ప్రజలు, అధికార యంత్రాంగం లోతుగా విశ్లేషించాలన్నారు. రాజధాని ప్రాంతాన్ని, అక్కడ నివసిస్తున్న మహిళలను, ఈ ప్రాంత చారిత్రక నేపథ్యాన్ని, వెలసిలిన బౌద్ధాన్ని అవమానించి అవహేళన చేయాలనే కుటిలయత్నం దాగి ఉందనే విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు పవన్ కళ్యాణ్. ఇక అమరావతిపై నీచ ప్రచారానికి దిగిన వ్యక్తులకు, ముఠాలకు కనీసం ఆ ప్రాంత చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక విశేషాలు కూడా తెలియవన్నారు పవన్ కళ్యాణ్. ఆచార్య నాగార్జునుడు నడయాడిన ప్రాంతంగా తెలిపారు. ఈ ప్రాంతాన్ని బౌద్ధులు పవిత్రంగా భావిస్తారని చెప్పారు. ఈ ప్రాంతంపై నీచ వ్యాఖ్యలు చేసే వ్యక్తులు ఆ ధర్మాలను విశ్వసించే వారి గురించి ఎప్పుడైనా ఆలోచించారా అని ప్రశ్నించారు. రాజధానిపై గత పాలకుడు, ఆయన సహచరులు కుచితమైన వ్యాఖ్యలు చేస్తూ అమరావతి ప్రతిష్టను దిగజార్చాలని చూశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజధానిని శ్మశానంతో పోల్చారని, కులముద్ర వేశారని, భూములు ఇచ్చిన రైతులు దీక్షలు చేస్తే రాజకీయ బలంతో అణచివేసే ప్రయత్నం చేసి కేసులు పెట్టి వేధించారని గుర్తు చేశారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన వారిలో 32% ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల రైతులు ఉన్నారని గుర్తు చేశారు. 14% బీసీ రైతులు ఉన్నారన్నారు పవన్ కళ్యాణ్. అమరావతి ప్రాంతంపై కక్షపూరితంగా ప్రజా రాజధానిగా అభివృద్ధి చేస్తున్న ప్రాంతంపై చెడుముద్ర వేయడమే ఆ ముఠా దురుద్దేశంగా కనిపిస్తోందన్నారు పవన్ కళ్యాణ్. ఈ విధంగా కుట్రలు చేసి దుష్ప్రచారం చేసిన వ్యక్తులపైన, వారి వెనుక ఉన్న వారిపైన రాష్ట్ర సర్కార్ కఠినంగా వ్యవహరిస్తోందని హెచ్చరించారు. నీచ వ్యాఖ్యలు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలకు పోలీసులు ముందుకు వెళ్తారన్నారు డిప్యూటీ సీఎం. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కాంతి జాయిన్ అవుతున్నారు. కాంతి, మొత్తంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక అర్థం ఏంటి? సో పవన్ కళ్యాణ్ మొత్తంగా ఘాటుగా విమర్శలు చేసినట్టుగా తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఏదైతే అమరావతికి సంబంధించినటువంటి మహిళల పైన, అలాగే అమరావతి రాజధాని పైన ఒక ఛానల్లో విశ్లేషకుడు, జర్నలిస్ట్ ముసుగులో ఒక వ్యక్తి చేసినటువంటి దారుణ వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృతమైన కుట్ర దాగి ఉంది అంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అయితే అమరావతి రాజధాని ప్రాంతానికి ఒక బలమైన చరిత్ర ఉంది. ఆధ్యాత్మిక బౌద్ధ ధర్మ నేపథ్యం ఉన్న విషయాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు. ఖచ్చితంగా రాజధాని ఏర్పాటు కోసం భూములు ఇచ్చిన వారిలో 32% ఎస్సీ, ఎస్టీలు, 14% బీసీ రైతులు ఉన్నారు. కేవలం రాష్ట్ర రాజధాని మీద కుట్రలు చేసే వారికి ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పవు అంటూ పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. ఈ అంశం ఏదైతే ఉందో రాష్ట్ర రాజధాని పైన సాక్షి ఛానల్లో ఏదైతే డిబేట్ లో భాగంగా జరిగినటువంటి వ్యాఖ్యలు, ఏదైతే జర్నలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో పెద్ద దుమారమే రేగుతుందని చెప్పాలి. దీనికి సంబంధించి ఈ రోజే సీఎం చంద్రబాబు నాయుడు సైతం స్పందించారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అమరావతికి సంబంధించి ఒక నీచ ప్రచారానికి దిగిన వ్యక్తులు, ముఠాలు కనీసం ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి చారిత్రాత్మక నేపథ్యం కావచ్చు, ఆధ్యాత్మిక విశేషాలు కావచ్చు, ఇవేవి తెలియకుండా ఒక సీనియర్ జర్నలిస్ట్ అనే ఒక ముసుగులో ఇదంతా జరుగుతుంది. ఎవరైతే దీనికి సంబంధించి ఏదైతే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి సంబంధించి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఎవరైనా కూడా, అది ఏ పార్టీకి సంబంధించినటువంటి వారైనా కూడా ఖచ్చితంగా వారిని శిక్షించి తీరుతామని చెప్తూనే అమరావతికి సంబంధించినటువంటి కొన్ని ఏవైతే బౌద్ధం వెలసిల్లినటువంటి నేల అని చైనా యాత్రికుడు కొన్ని చేసినటువంటి రచనలను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. దీంతో పాటుగా ఆచార్య నాగార్జునుడు నడియాడిన ప్రాంతం ఇది. కావాలని ఇటువంటి ఏవైతే కుట్రపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. కులముద్ర వేసి మహిళలను అవమానిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇటువంటివన్నీ మంచి పోకడలు కాదు. రాజధాని పైన గత పాలకులు ఏవైతే చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయో, అలాగే అమరావతి ప్రతిష్టను దిగజార్చాలని చూస్తూ ఉన్నారు. అలాగే రాజధానిని శ్మశానంతో పోల్చుతున్నారు. కావాలని భూములు ఇచ్చినటువంటి రైతులు దీక్ష చేస్తే తమ రాజకీయ బలంతో వాటిని అణిచివేసే ప్రయత్నం గత 5 సంవత్సరాల్లో చేశారు. రాజకీయ బలంతో కేసులు పెట్టి వారిని వేధించారు. కానీ అవన్నీ కూడా దాటుకొని ఈ రోజు ప్రజలు
కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో కావాలని ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది సరికాదు అంటూ డిప్యూటీ సీఎం మండిపడ్డారు. రాజధానికి సంబంధించినటువంటి ప్రాంత మహిళల మీద అలాగే రాజధాని పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థించడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వంశీ. రైట్, థ్యాంక్ యూ కాంతి.